ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భర్త ఒక్కోడు చంపలేడు, అత్త ఇద్దరు బావలు మొగడు కలిపే చంపిర్రు. వాళ్ళు కలిసి ఎన్న నుంచో చంపుతాం అన్నారు. నిన్న రాత్రి వచ్చిర్రు, కుక్కలు మొరిగినాయి మాకు. అవన్నీ మొరగంగా కూడా మాకు ఏంటిదో అనుకున్నాం, కానీ ఇట్లా చంపుతారని మేము ఊహించలే. ఎందుకంటే భర్తకు నమ్మి మా వాళ్ళు, మా సెల్లును మా మరిది బంగ్లా మీద పడుకున్నారు. వాళ్ళు ఇక భార్య భర్తలు అయ్యాలి, చిన్నపిల్లలు ఆడుకుంటారు పండుకొని రూమ్లో వండబెట్టిర్రు. వాళ్ళు బంగ్లా మీద ఉన్నారు. ఆ సాయంత్రం 12-1 అవుతుంది కావచ్చు. కుక్కలు మొరుగుతున్నాయి, ఎందుకు మొరుగుతారని వాళ్ళు అనుకున్నారు. వచ్చిర్రు, దొరకబట్టి చంపిర్రు. మొత్తం హరిబాబు, సిత్తర్ లక్ష్మి, ఆనంద్, అశోకు అలా 4 శిక్ష పడాలి. దాని పానం ఎట్లా పోయిందో వాళ్ళ పానం అట్లా పోవాలి. మీరు పట్టించుకోకపోతే ఇంక ప్రపంచం మీద చాలామంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు. అసుంటి చంపిన అత్తకు, చంపిన బావలకు, మొగనికి ఖచ్చితంగా మరణ శిక్ష విధిస్తేనే అందరికీ సంతోషం ఉంటుంది. మళ్ళీ ఎవరు ఇలాంటి అగాజాలకు పాల్పడకుండా భయపడతారు. ఏ అత్తలైనా కోడలని బిడ్డలాగా చూసుకోవాలని కోరుకుంటున్న. ప్రాణాలు తీయద్దు. ఇట్లా ఒక తల్లి కడుపు కోత, 5 నెలల గర్భవతి, 5 నెలల గర్భవతిని కూడా చూడకుండా అత్త మొగడు బావలు కలిసి చంపేసిరు రాత్రికి రాత్రి. మా చెల్లెకు పానం మంచులో బ్రెయిన్లో రక్తం కట్టకపోయింది. అది రోజు చచ్చుకుంటూ బతుకుతుంది. వాళ్ళకి 20 లక్షలు అప్పు అయింది. మొగడు చూస్తే గుడ్డోడైంది మా చెల్లెకు. వాళ్ళు ఎట్లా బతకాలన్నది కూడా మీరు ఆలోచించుర్రి. ఇట్లాంటి విషయాలలో అయితే మీరు బాగా పట్టించుకోరు. యూట్యూబ్ ఛానల్ మా చిట్టి, మా వయసు యూట్యూబ్ ఛానల్ చెప్తుంది కదా, మీరు అందరు కూడా ఆడు చంపి పారిపోయింది. వాడు ఎక్కడ కనబడ్డా కానీ మీరు మాకు వట్టి ఇవ్వరు, లేకపోతే మీరే చంపేసేరి. ఆడు భూమి మీద బతిక అర్హత ఆనికి ఉండద్దు, వాళ్ళ అమ్మకు ఉండద్దు, వాళ్ళ అన్నలకు ఉండద్దు. ఏ పిల్లకు, ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయాలు జరగద్దు. మీరు కూడా అందరు పట్టించుకోరు బాగా. ఇప్పుడు ఈ అమ్మాయికి భర్తకు ఏమన్నా లొల్లు ఉండేనా? వాళ్ళకు గొడవలేం లేవు, కానీ వాళ్ళ తల్లికి ఇష్టం కానీ పెళ్ళిది. తల్లి మా వైష్ణవి వల్ల అత్త మా సిట్టి అంటే ఇష్టం లేదు, దానికి ఇష్టం లేని పెళ్ళి. ఆ పిల్లాడు పట్టుబట్టి ఈ సిట్టే కావాలి, యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు సిట్టే కావాలని దాన్ని ఎంబట పడ్డాడు. అయినా అది అద్దన్నది. నాకు ఇప్పుడు పెళ్లి వయసు రాలి నేను చేసుకుని అన్నది. నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. మందు తాగితే మా సిట్టిని మేము అందరం ఒప్పించినాం. బిడ్డ నీ వల్ల ఒక ప్రాణం పోవద్దు. ఆడు మంచోడో చెడ్డోడో కాదు, కానీ ఆ నల్ల తెల్ల నాన్నకు నువ్వు అందం గురించి చూడకు బిడ్డ, మంచి గుణం అందమైన మనసు ఉంటే చాలు, బతుకు బిడ్డ అంటే మా మాటిని అని వేసుకున్నది. ఇద్దరు పోయి పెళ్లి చేసుకుని వెంకటపురం గుట్టకాడికి పోయి చేసుకొని వచ్చిర్రు. మంచిగా బతుకుతుర్రాళ్ళు. కానీ అది ఊకే ఫోన్ చేయాలి, రోజు కోడలకు ఫోన్ చేయాలి, కొడుకు ఫోన్ చేయాలి. మీరు నాకు 10 లక్షల కట్నం కావాలి, 10 లక్షల కట్నము సామాన్లు అవన్నీ తెస్తేనే ఇటుకి రారా, లేకపోతే నువ్వు రాకు. దాన్ని చంపన్నారా కట్నం అన్నది అంటే అత్తమ్మ మా అమ్మకి ఇట్లా అంటుంది, దాన్ని చంపమంటుంది, లేకపోతే కట్నం అన్నది ఏమంటుంది అంటే అల్లుడా చంపుడు ఎందుకు, పెళ్లి చేసుకుని చంపుకునేందుకు, నీ కట్నం నీకు ఇస్తుంది. నాకు అప్పు బాగా అయిపోయింది. ఇప్పుడు మొన్న నువ్వు మందు తాగుతూనే మీ అమ్మ 1 రూపాయి పెట్టుకోపోతే నేనే 5 లక్షలు పెట్టుకొని లేపుకున్నా. 5 లక్షలు పెట్టుకొని లేపుకున్నా. ఇప్పుడు మళ్ళీ నీ దానికి దీనికంటే నాకు బాగా బాకులైన అల్లుడా ఇస్తుంది, నీకు ఇస్తా, నా కొడుకులు ఆ పని చేసి ఇచ్చిన కొద్ది ఇస్తా అని అది మస్తు మెప్పించుకుంటూనే వస్తుంది అల్లుని. వాళ్ళు కడుపులో గట్ల పెట్టుకొని తల్లి అన్నదమ్ములు ఈడు ఒక్కటై చంపుతాడని మేము అస్సలు అనుకోలే. ఫస్ట్ గర్భవతి తీపిచ్చిండు, మళ్ళీ వెనక సిరి 5 నెలల గర్భం. చెప్పండి, ఇప్పుడు గర్భవతి తీపిచ్చిండా? ఫస్ట్ పెళ్ళి అయినాక 3 నెలలకు 15 రోజులు అయింది గర్భవతి. లోపల తీసుకుపోయి ఆయన తీపిచ్చిండు. తీపిచ్చినాక మీ అమ్మకి చెప్పకు, మీ నాన్నకి చెప్పకు, ఎవరికి చెప్పకని చెప్పిండు. చెప్తే 2-3 రోజులు అయినాక 8 రోజులు అయినాక మళ్ళీ తల్లికి చెప్పింది, మాకు చెప్పింది. ఎందుకు మాకు చెప్పలేవంటే నువ్వు ఎవరికి చెప్పకు అని 15 రోజులు గర్భవతి తీసేసిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు ఇంట్లో దొరకొచ్చారు. ఎట్లా కూర్చున్నారు, ఏం మాట్లాడుకున్నారు. అలా 4 వచ్చిండ్రు, ఎండ్ల పడితే అలా ఓడిచిండ్రు, చంపేసిండ్రు సార్. వాళ్ళు ఇంతకంటే ముందు ఒకసారి లొల్లయింది. అక్కడికి పోయిందంట. కొడుకు అక్కడనే చంపేస్తుండే మా బిడ్డని. ఇది 3 రోజుల ముందు మా అమ్మ ఇంటికి కొనరా అంటే, మరి ఎందుకు అమ్మ ఇంటికి కొనరా అంటున్నావు అంటే రమ్మని చెప్పి తోలకపోయినాక అది పొంగనే అమ్మ వచ్చినామంటే అంత కారం పొడి తీసి కొడుకు కంట్లే పోసిందామె. చంపుతాను, ఈ పిల్లని చంపుతాను వైష్ణవి. అటు పోసి కళ్ళలో పోసే వరకు ఆయన ఇట్లా తరుపుకుంటున్నట.
అది ఏందో కత్తెను ఏందో ఇట్లా బట్టలు లెక్క ఉందంట. అది బయటకు వచ్చే వరకు వచ్చి మేము బయట పడ్డాం, ఇంట్లోకి వెళ్ళి బయట పడ్డాం. మా వైష్ణవి బయటకు వచ్చే వరకు అయితే పోనరా మీ అమ్మ కొట్టుకుని పోనరా అంటే సరే 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 పోదాంపా అని అయితే ఇట్లా కడుక్కుంటా ఇంట్లోకి వచ్చాడు. పోతున్న వారే ఇప్పుడు తప్పినట్టు కాదు, 3 నెలల వారికి నీ పిల్లని చంపుతా చూడని చెప్పి అది అన్నది. నువ్వు వచ్చి చంపుతావని ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తెల్లని నిన్న ఇక్కడికి వచ్చిండ్రు, కూర్చున్నారు, మూగేసి వేసిండ్రు. రాత్రి 3-4 సార్లు 8 రోజులు తిరగబట్టి తల్లికి ఈయన తిరుగుతున్నారు. తిరుక్కుంటూనే ఉండి లాస్ట్కి వస్తే 3 ఫోన్లు వైష్ణవి ఫోన్ సుగా దగ్గరనే పెట్టుకున్నాడు. 3 ఫోన్లు పెట్టుకున్నాడు, 3 ఫోన్లు దగ్గర పెట్టుకున్నాడు, ఎత్తులేడు. ఆ సంపెత్తన మాట వాళ్ళనే ఉన్నది. ఆ చిండ్రు మరి రాత్రి ఎట్లా చంపేసుకురో ఎట్లా నలుగురు వస్తారు సంతానమాట పైసలు అన్నాడు. కట్నం గురించి బాగా వేధింపులు బగ్గైనాయి. ఇక్కడికి వచ్చినాక రాత్రి మా ఇంటికి వచ్చి మాట్లాడిండు. మరి ఏమైంది పిల్లగా మరి బాగా చిన్న ముఖం చేసుకున్నామంటే లేదత్తమ్మ మా అమ్మ రమ్మంటుంది, ఇల్లు ఇవ్వమంటే ఇత్తలేదు, గొడవ పెట్టుకుంటుంది, చంపేయమంటుంది, లేకపోతే నేను చంపేస్తా లేకపోతే నువ్వు చంపే అంటుంది. ఏమన్నా ఈ మాటకు చెప్పిన ఆయనే. సరే ఎందుకు అట్లా అనుకుంటాం, మరి మీ అమ్మ ఇంటికి పోయి మాట్లాడదాం ఏమంటుందో, మరి పోతే ఆడికన్నా ఉండి లేకపోతే ఏదైనా తెల్లగోలు చేసుకోరు అంటే సరే అత్తమ్మ అన్నాడు. ఇంటికి వచ్చి పండుకున్నారు. పొద్దున్న లేచిండు, బయటకు లేచే వరకు మా చెల్లి వచ్చింది. ఏమన్నాయ్యా రాత్రి వర్కులు నచ్చింది, మరి గొడవ గిట్లా పెట్టుకుంటాం మీరంటే లేదమ్మా అత్తమ్మ లేదు, బయట గొల్లం పెట్టినట్ట. ఆ ఇంట్లో చంపిండు. తెల్లని దగ్గర ఆమె దగ్గరనే ఉన్నాడు, పక్కలు తిరుక్కుంటూనే ఉన్నాడు. బయటకు వచ్చిండు, ఇలా బంగుళ మీద పడుకుని ఇంట్లో ఇవ్వలేరు, కొడుకులు బిడ్డలు ఇవ్వలేరు, ఇక వీళ్ళిద్దరు ఉన్నారు. తీసి చంపిండు, ఇట్లా గొల్లెం పెట్టి అక్కడికి వచ్చినాక మా చెల్లి వచ్చింది. అల్లుడు అంత మంచిగా ఉన్నారా మరి నాతో గొడవ అయినట్టు పడుతుందంటే లేదత్తమ్మ ఏం లేదు అని నవ్వుతున్నాడు. అనుకుంటే వెంటనే పోయిండు, ఆయన బండి తీసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయే వరకు ఆయన ఇంట్లోకి పోయి గొల్లెం మీటి కట్టిపోతున్నా అని చెప్పి తీసేవారికి శవం అయిపోయింది, పడిపోయింది. ఇంట్లో పొడిచిండ్రు పేంత ఉడుపులు. అప్పుడు 4 నెలల గర్భవతి. 4 ఒక్కళ్ళు కాదు 4 వచ్చింది. 4 చంపెత్తనమాట కరెక్ట్. వరకట్నం కన్నా దీనికన్నా చంపెత్తాం అన్నారు, వాళ్ళు చంపేస్తారు గ్యారంటీ. వాళ్ళు చంపి వాళ్ళకి శిక్ష పడాలి. ఆ బిడ్డని సాదుకున్నా, చిన్నప్పుడు దారుకున్నా. అయ్యో నాకు ఎవరు లేరు, మనవరాలను సారుకొని ఎన్నో చేసిన, ఇల్లు జాగలు భూములు, నా మనవాళ్ళు, నాకు 8 మంది బిడ్డలు, నా కొడుకులు లేరు, నా బిడ్డ అంత ఎన్నో, నా అల్లుళ్ళు, నా ఆడబిడ్డ అంత మంచి 2 నూరేళ్ళు పట్టుకొని దేవుని కొట్టుకున్నా, శివాన్ని కొట్టుకొని బతుకంగా కొడుకులోడు వచ్చి ఏ మోసం వేసి నా మనవరాలు చంపేసారు, మీరు పట్టించుకోండి. వాళ్ళని మా మొత్తానికి తల్లిని 3 కొడుకులు, తల్లిని అర్రాసు వేయండి ఇలాంటి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలము మాదాపూర్ గ్రామంలో ఏదైతే వైష్ణవి 18 సంవత్సరాల యూట్యూబ్ అమ్మాయిని అతి దారుణంగా మరి రాత్రి చంపిన విషయాన్ని ఇక్కడ వారి చుట్టూ బంధువులు కానీ వారి చుట్టాలు కానీ దారుణంగా మరి ఘోషిస్తున్నారు. ఇక్కడ వారు ఏడుపులు మిన్నంటాయి. మరి అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఏదైతే ఉన్నామో అదే రూము పక్కపంటి ఉన్నాం మనం. ఇక్కడ ఇదే రూములో మరి ఆ యొక్క పాపని, ఆ 18 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా చంపినట్టుగా మనకు తెలుస్తున్నది. మరి రాత్రి ఎలాంటి విషయాలు ఇక్కడ జరిగినాయి అనేది వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. మరి ఒకసారి 12 గంటలకు మరి ఏదో అలిగిడి వినబడితే, శబ్దాలు వినబడితే, మరి చాలా శబ్దాలు వినబడ్డాయని చెప్పారు. మరి వచ్చి పిలిస్తే మేము పిలిచాము, కానీ వారు మరి మళ్ళీ డోరు సౌండ్ లేకుండా మరి వాళ్ళు ఉన్నారు. మరి తెల్లారి వచ్చి మరి చాలా సింపుల్గా స్వీట్గా వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి యూట్యూబ్ చేసుకుంటూ జీవిస్తుంది. మరి గత 8 నెలల కింద ఆ అమ్మాయికి పెళ్ళయింది. అమ్మాయి భర్త కొరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పనిచేస్తారు అని చెప్పి తెలుస్తుంది. మరి ఆ అబ్బాయి మరి నిన్న రాత్రి ఇక్కడనే పండుకున్నాడని చెప్పి మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి అసలు జరిగిన విషయం ఏంటిది అసలు తెలవాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి ఏదైతే ఏ గ్రామంలో ఏదైతే ఉన్నారో మహిళలు కానీ మరి పిల్లలు కానీ పిల్లలతో సహా ఈరోజు అమ్మాయిని మైసమ్మ అని చెప్పి పిలుస్తారని చెప్పి యూట్యూబ్ అమ్మాయి యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటుందని చెప్పి చుట్టుపక్కల వేల ఆమెకు సబ్స్క్రైబర్ ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. మరి అటువంటి అమ్మాయిని దారుణంగా కొట్టి మరి చంపినట్టుగా తెలుస్తున్నది. ఆ అమ్మాయి రూమ్లో ఒక కత్తి కూడా దొరికినట్టుగా మనకు సమాచారం అందింది. మరి అసలు పూర్తి వివరాలు తేలవాల్సి ఉంది. మరి ఎంతమంది మరి కలిసి చంపారు, మరి రాత్రి తల్లిదండ్రులు వాళ్ళ రూమ్లో పండుకున్నట్టుగా తెలుస్తున్నది. మరి ఎంతమంది వచ్చారు, మరి ఏం జరిగింది, మరి భర్త ఒక్కడే చంపాడా, మరి ఎవరెవరు చంపారు అనేది పూర్తి విచారణలో తేలాల్సిన అవసరం ఉంది.